హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ గారి వంటలు. ఈరోజు వచ్చేసి సోయా పాలకూర కర్రీ చేసుకుందామండి. చపాతీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఆనియన్ కట్ చేసుకున్నాను. ఆనియన్, కొంచెం కొత్తిమీర, 5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అండ్ వెల్లుల్లి రెబ్బలు 5. 4 పాలకూర కట్టలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వాటర్లో కడగాలండి. 2 కప్స్ ఆఫ్ సోయా తీసుకున్నాను. దీంట్లో వేడి నీళ్ళు పోసి 30 నిమిషాలు నాననివ్వాలండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిపోయింది. పచ్చిమిర్చి, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసానండి. కొంచెం మగ్గనిద్దాం. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశానండి. స్పూన్ పసుపు అండి. వెల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా, ఒక 4-5 సన్నగా, అవి కూడా వేసేద్దాం. నానబెట్టే సోయా ఉంది కదా, ఆ సోయాలోని వాటర్ మొత్తం పిండేసేసి పోపులో వేసేసుకుందాం. మొత్తం పోపులో వేసేసుకొని వాటర్ మొత్తం పోయేలాగా, డ్రై అయిపోయేలాగా కలిపేసుకుందాం. సేమ్ కీమలానే ఉంటుందండి సోయా కూడా. సోయా డ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు పాలకూర వచ్చేసి పోపులో వేసేసుకుందాం. పాలకూర వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఒకసారి. పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ తక్కువ వేసుకుంటున్నాను అండి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకుందామండి. ఎందుకంటే మొత్తం సోయా పాలకూర మొత్తం మగ్గాలి కదా. సో 1/2 గ్లాస్ వాటర్ పోసేసుకుంటే, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి. ఇంకిపోయింది కదా, ఒకసారి ఇట్లా కలిపేసుకొని మొత్తం వాటర్ ఇంకేంత వరకు పెట్టుకుందామండి. ఉడకనిద్దాం. ఇంకా చపాతీలో కానీ రైస్లో కానీ తీసుకుంటే సూపర్ ఉంటుందండి. చపాతీ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది రైస్లో కంటే. వాటర్ అంతా ఇంకిన తర్వాత ఇలా మొత్తం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. అయిపోయిందండి సోయా పాలకూర. వేడివేడిగా చపాతీలోకి తీసుకుంటే సూపర్గా ఉంటుంది. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.